టీవీ 45 న్యూస్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, దీనిలో భాగంగా ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. నిన్న విశాఖపట్నంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం జరిగిందని, దీనివల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతిపక్ష వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి జరగడం లేదు అని అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లీలావతి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, చెంచు రామయ్య, రహీం, ఇజ్రాయెల్, పెంచలయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత, చదువుకున్న విద్యార్థులు, భవిష్యత్తులో ఉద్యోగాలు పొందగలిగేవారు అందరికీ కూడా మంచి వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడో అమెరికా దేశానికి పరిమితున్న గూగుల్ సంస్థని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రాల్లోని వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసే విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి గూడూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గూగుల్ సంస్థ అంటే తెలియని వారే ఉండరు. పసిపెట్టు నుంచి పండు ముసలి వరకు కూడా ఈరోజు గూగుల్తోనే ఉపయోగం చూస్తున్నారు. అలాంటి సంస్థ మన రాష్ట్రం మీద, మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతో వాళ్ళ యొక్క సంస్థని ఇక్కడ మొదటిసారిగా ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా 12 దేశాలకు అనుసంధానం చేస్తూ మన వైజాగ్లో సంస్థ ఏర్పాటు చేసేదానికి ఒప్పందం కోరడం జరిగింది. దీనివల్ల మనకు జరిగే లాభాలు ఏంటంటే సుమారుగా 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అది కూడా కాకుండా ఇంతవరకు భారతదేశంలో, రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఏ ఒక్క బయట దేశం నుంచి ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి రావడం కూడా ఇదే మొదటిసారి. 1,36,00,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి ఇక్కడ సంస్థ ఏర్పాటు జరుగుతుంది. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున, గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పెట్టుబడులకు ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలను ఆశీర్వదించి భవిష్యత్తులో మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం ఎన్నుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్నటి దినమున ఢిల్లీలో తాజ్ మాన్సింగ్ హోటల్లో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఒకటి జరిగింది. ఈరోజు ఏ పేపర్ చూసినా దాని గురించే గొప్పగా రాయడం జరిగింది. ఇది అమెరికా ఐటీ దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తూర్పు నౌకాదళ కేంద్రం ఈరోజు దేశం అంతా కూడా దేశానికి అత్యంత రక్షణా ప్రాంతమైనటువంటి తూర్పు నౌకా కేంద్రం అయినటువంటి విశాఖపట్నంలో 2014-19లో ఆర్థిక రాజధానిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విశాఖపట్నంలో 2014-19లోనే 2 ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప ఐటీ కంపెనీలు నడిచినటువంటి విశాఖపట్నంలో ఈ గూగుల్ టెక్ సంస్థ ద్వారా దాదాపు 1,33,000 కోట్ల రూపాయలతో ఐటీ సంస్థని ఏర్పాటు చేసి, దాని ద్వారా సుమారుగా 12 దేశాలకి ఇక్కడి నుంచి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సముద్రం లోపల కేబుల్ ద్వారా ఈ దేశాలన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ని పంపించేటట్లుగా ఒక గొప్ప ప్రోగ్రాం మీద నిన్న మన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. గారు హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీని స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా నవ్వారు. ఈ కొండల్లో ఈయన ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారంట, ఈయన మొత్తం విజనరీ అంట అని చెప్పని. ఈ రోజు అదే హైటెక్ సిటీ అవుట్ ఆఫ్ ది టౌన్ అయ్యి ఒక గొప్ప సిటీగా వెలుగొందుతుంది. అటువంటి విజనరీ ఉన్న నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోవాలని, ఈ రాష్ట్ర యువత ప్రపంచ దేశాలకు వలసపోకుండా మన యొక్క మేధస్సుని ఇక్కడనే ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు
గూగుల్ సంస్థ ఎక్కడా కూడా లేదు. అమెరికాలో ఉంది. అమెరికా తర్వాత మన భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టడం, అక్కడ 33 లక్షల పెట్టుబడితో మన 2 లక్షల మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేదానికి ఈ సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ముందుంటారని అందరికీ కూడా తెలుసు. నిరుద్యోగులు లేకుండా చేసి అందరూ ఉద్యోగాలు వస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానాలని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఈ దేశానికి దిష్టి తీయాలి. ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల వాళ్ళ దిష్టి తగులుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల అక్కసుతో దిష్టి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే పెద్ద సంస్థ గూగుల్ వైజాగ్ వచ్చింది. ఇది కదా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నమ్మి 1,33,000 కోట్లతో పెట్టుబడులతో గూగుల్ సంస్థ వైజాగ్లో ఏర్పాటు చేసింది. దాని ద్వారా 2 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఎంత డెవలప్ అవుతుందో ఆ లోకల్ అప్లో వస్తుంది. అమరావతి అయితే ఏఐ టెక్నాలజీతో ఎక్కడికో ముందుకు దూసుకెళ్తుందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాజెక్టు వచ్చేదానికి ముఖ్య పాత్ర పోషించిన మా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి సంస్థలు 1 by 1 అప్పుడు బాబు గారి హయాంలో మైక్రోసాఫ్ట్, ఇప్పుడు రాష్ట్రానికి గూగుల్ సంస్థ ఎన్ని వస్తాయో, గూగుల్ వెళ్ళిందంటే వైజాగ్కి ఆంధ్రప్రదేశ్కి ఏముందని చెప్పి వెతుక్కుంటా వచ్చే పరిస్థితి ఈరోజు నెలకొందని ఆ ధైర్యం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గూడూరు నియోజకవర్గం తరఫున సునీల్ అన్న గారి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు మా యువత కల్పించాలని బాబు గారిని, లోకేష్ బాబు గారిని కోరుకుంటూ సెలవు. శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎందుకు పెట్టామంటే, నిన్నటి దినం మన ప్రపంచ దేశాలలో గర్వించదగినటువంటి ఒక సంస్థ గూగుల్ క్లౌడ్ సంస్థ. ఆ సంస్థని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో స్థాపించడం అనేది అది చాలా శుభసూచకం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏతో మనం కలిసిన తర్వాత ఎన్డీఏ కూటమి మొత్తం కూడా సరే ఈరోజు మనకు పూర్తి సహకారం అందిస్తుంది. ఈ యొక్క సహకారంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వాళ్ళు ఒకటే పరితపిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పెట్టుబడులు తీసుకురావాలి, ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతో ఈరోజు గూగుల్ సంస్థని తీసుకురావడం జరిగింది. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, నిన్న అందరం చూసాం, అమెరికా రాష్ట్రాలకే పరిమితమైనటువంటి గూగుల్ సంస్థని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఈరోజు విశాఖపట్నానికి అంత పెద్ద కంపెనీని తీసుకురావడం చాలా సంతోషదాయకం. రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పన చేస్తున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా మనకు ఒక 10 సంవత్సరాలుగా ఉండగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలందరూ ఆలోచించి మన తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచంలోనే మన భారతదేశం తలెత్తుకొని గర్వించదగిన ఘట్టం, చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. అందులో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం. ఈరోజు విశాఖపట్నానికి ప్రపంచ గుర్తింపు తెచ్చే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు, వారి యొక్క కృషితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు, ఇతర కేంద్ర మంత్రులు అందరి కృషితో ఈరోజు గూగుల్ సంస్థ
$15 బిలియన్లతో విశాఖను ఎంచుకోవడం జరిగింది. రేపు గూగుల్ కంపెనీ వాళ్ళ విశాఖపట్నం 2 లక్షల ఉపాధి కలుగుతుంది. 20 లక్షల మంది నారా లోకేష్ బాబు చెప్పాడు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాయని. అదేవిధంగా డెవలప్ చేస్తేనే ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందరూ పడతాయి. చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజలందరూ వదలకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా గెలిపించుకుంటే ఈ కంపెనీలు మరిన్ని కంపెనీలు వచ్చి మన ఈ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరుగుతాయని తెలియజేస్తూ